ओम शांति। ఓం శాంతి. आज का मुरली है ఈ రోజు మురళి 23/3/1996। మార్చి 22, 1996 समय के अनुसार సమయం అనుసారంగా बाप दादा బాప్ దాదా अपने बच्चों को తమ పిల్లలకు बड़ा रूप में देखना चाहते हैं। చాలా పెద్దగా రూపంలో చూద్దాం అనుకుంటున్నారు. बड़ा माना फिजिकली बड़ा नहीं, ఇక్కడ పెద్ద అంటే భౌతికంగా కాదు, अनुभव के आधार में बड़ा। అనుభవం ఆధారంగా పెద్ద వాళ్ళలా చూద్దామా అనుకుంటున్నారు. लौकिक में भी లౌకికంలో కూడా जिनके पास ज्यादा अनुभव होता है ఎవరి దగ్గర అయితే ఎక్కువ అనుభవం ఉంటుందో उसकी जिंदगी में परिवर्तन होता है। వాళ్ళ జీవితంలో పరివర్తన ఉంటుంది. भले धन में बड़े हों, ధనంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు, अनुभव में बड़े हो, ఆ అనుభవంలో పెద్దవాళ్ళు అవ్వచ్చు, उसके अनुसार उनका जीवन में भी परिवर्तन होता है। దాని అనుసారంగా వాళ్ళ జీవితంలో కూడా పరివర్తన ఉంటుంది. ऐसे ही అలాగే ब्राह्मण जीवन में బ్రాహ్మణ జీవితంలో कैसे बच्चे परिवर्तन होना चाहिए। పిల్లలు ఎలాగా పరివర్తన చెందాలి? कभी कभी नहीं, అప్పుడప్పుడు కాదు. ब्राह्मण जीवन माना सदा। బ్రాహ్మణ జీవితం అంటే ఎల్లప్పుడు. आपने एक बार डिसाइड किया మీరు ఒక్కసారి ఇలా నిర్ణయించుకున్నారు అనుకోండి, मैं ब्रह्म कुमार कुमारी हूँ, నేను బ్రహ్మకుమారిని లేకపోతే కుమారుడుని అని ఒక్కసారి నిర్ణయించుకుంటే अंतिम सांस तक उस जीवन को आपको फॉलो करना पड़ेगा। అంతిమ శ్వాస వరకు మీరు ఆ జీవితాన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా कोई व्यक्ति ఎవరైనా ब्राह्मण का जो जॉब करने के लिए सिलेक्शन कर लेते हैं लौकिक दुनिया में, ఎవరైనా వ్యక్తిని బ్రాహ్మణుడి కింద లౌకికంలో సెలెక్ట్ చెయ్యాలి అనుకుంటే उनका जो विधि विधान फॉलो करना पड़ता है अंतिम समय तक। వాళ్ళు ఆ విధి విధానాల్ని ఫాలో అవ్వాలి అంతిమ శ్వాస వరకు. उसके अनुसार कपड़ा पहनना है దాని అనుసారంగానే వాళ్ళు దుస్తులు ధరించాలి, और बाहर का भोजन नहीं खाना है, బయట ఎక్కడ భోజనం చెయ్యకూడదు, और वो लोगों के साथ ऐसे सिंगुलर में गुस्से में बात नहीं करना है। అక్కడ ఎవరితోని బయట ఎవరితోనూ కూడా ఎవరితో కోపంగా మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు. उनके उनके जिंदगी के लिए थोड़ा नियम रहता है। అలా అక్కడ బ్రాహ్మణుల కింద అవ్వాలి అంటే లౌకికుల్లో కొన్ని నియమాలు ఉన్నాయి అక్కడ. ब्राह्मण का संप्रदाय के साथ वो लोग वो नियम को भी फॉलो करना पड़ता है। వాళ్ళు ఆ బ్రాహ్మణ సంప్రదాయాలతో పాటు ఆ నియమాలని కూడా పాటించాల్సి ఉంటుంది. अभी अलौकिक में क्या फॉलो करना है ये बाबा कह रहे हैं। అయితే ఇప్పుడు అలౌకికల్లో ఏం ఫాలో అవ్వాలి అన్నది బాబా ఇప్పుడు మనకి చెప్తున్నారు. आज बाबा कह रहे हैं ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే ब्राह्मण जीवन की पर्सनालिटी। బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. समझ लो एक छोटा सा बच्चा बहुत गरीब है, ఇలా అనుకోండి, ఒక చిన్న బాబు ఉన్నాడు, అతను చాలా పేదవాడు. तो छोटेपन में गरीब होने के कारण फटा हुआ कपड़ा गंदा हुआ कपड़ा पहनता है। చిన్నప్పుడు ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళకి పేదరికం వల్ల చిరిగిపోయిన బట్టలు, మురికి అయిన బట్టలు వేసుకుంటాడు. बड़े होता ही जाता है, అలా పెద్దవాడు అవుతూ వెళ్తాడు. उसके बाद उनको इंटरनेशनल स्कूल में एडमिशन करते हैं तो उनका कपड़े का स्टाइल चेंज होता है। పెద్ద అవుతున్న కొద్ది ఇంటర్నేషనల్ స్కూల్లో వేసిన వెంటనే దాని అనుసారంగా అతని దుస్తులు కూడా మారిపోతాయి. जितना एजुकेशन बढ़ता ही जाता है उनका चलन चेहरे में परिवर्तन आता है। అతనిది చదువు పెరుగుతున్న కొద్ది అతని నడవడిక నెక్స్ట్ ముఖంలోనూ తేడాలు వస్తాయి. भले गरीब में जन्म लिया है పేదరికంలో పుట్టే ఉండొచ్చు, लेकिन अभी इंजीनियरिंग किया है, मेडिकल किया है, वो जो एजुकेशन उनके कर्म में ऐड होकर आता है ना, ఎందుకంటే చిన్నప్పుడు పేదవాళ్ళే అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివినా లేకపోతే మెడిసిన్ చదివినా దాని ఆధారంగా అతనిలో మార్పు వస్తుంది. ఇప్పుడు वो जो संस्कार उनके हर कर्म में एडिशन होता है। ఆ సంస్కారాలు అతని ప్రతి కర్మలోనూ అక్కడ కనిపిస్తూ ఉంటాయి. उसके बाद उनको अच्छा जॉब मिलता है। చదువు అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం లభిస్తుంది. जितना ज्यादा धन होता है ఎంత ఎక్కువ ధనం ఉంటే
उनका कपड़ा चेंज होता है, सूट बूट आ जाता है, అతని అతని బట్టలు మారుతాయి, సూటు బూటు వస్తుంది, बंगला आ जाता है, బంగ్లా వస్తుంది, कार के लिए ड्राइवर आता है, కారుకి డ్రైవర్ వస్తాడు, और भोजन बनाने के लिए कभी कभी मजदूर भी आ जाते हैं। భోజనం తయారు చేయడానికి అక్కడ కూలీలు కూడా వస్తూ ఉంటారు. धन ज्यादा हुआ, ధనం ఎక్కువైంది, एक्सपीरियंस ज्यादा हुआ, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది, नाम मान शान ज्यादा हुआ, కీర్తి ప్రతిష్టలు గొప్పలు పెరిగాయి. उसके अनुसार पर्सनालिटी भी चेंज होता है। దాని ఆధారంగా వాళ్ళ పర్సనాలిటీ కూడా, వ్యక్తిత్వం కూడా మారుతుంది. ऐसे ही అలాగే बाबा ने आपको जन्म दिया, బాబా మీకు జన్మనిచ్చారు, पालना दी, పాలన ఇచ్చారు, एजुकेशन दिया, చదువు ఇచ్చారు, जॉब दिया, జాబ్ ఇచ్చారు, जॉब कर रहे हो, జాబ్ చేస్తున్నారు, जॉब का प्राप्ति भी मिल रहा है। జాబ్ యొక్క ప్రాప్తి కూడా మీకు దొరుకుతుంది. जितना सेवा करते हो ఎంత సేవ చేస్తారో उतना जो सेवा का फल भी मिलता है ना। అంత సేవ యొక్క ఫలితం కూడా దొరుకుతుంది కదా. बहुत अच्छी कंपनी में काम कर रहे हो, कंपनी वालों ने कार दिया तो कार में ही घूमेंगे ना। మంచి కంపెనీలో పనిచేస్తున్నారు, అప్పుడు కంపెనీ వాళ్ళు కారు ఇచ్చారు, ఆ కారులోనే తిరుగుతారు కదా. तो बस में जाना और कार में जाने का पर्सनालिटी में डिफरेंस रहता है ना। అయితే బస్సులో తిరగడము లేకపోతే కారులో తిరగడంలో అక్కడ పర్సనాలిటీలో తేడా వస్తుంది కదా. ऐसे ही అలాగే वर्तमान समय के अनुसार వర్తమాన సమయం అనుసారంగా ब्राह्मण जीवन का पर्सनालिटी क्या होना चाहिए। బ్రాహ్మణ జీవితంలో పర్సనాలిటీ ఎలా ఉండాలి? सारे प्रश्नों से डिटैच, మొత్తం అన్ని ప్రశ్నల నుంచి అతీతంగా ఉండాలి, सदा प्रसन्न चित्त रहना है, ఎల్లప్పుడూ ప్రసన్న చిత్తులుగా ఉండాలి, बुद्धि द्वारा प्रसन्न रहना है। బుద్ధి ద్వారా ప్రసన్నంగా ఉండాలి. आपके पास स्थूल में कितना धन है उसके आधार पर नहीं, మీ దగ్గర స్థూలంగా ఎంత ధనం ఉందో దాని ఆధారంగా కాదు, आप कितना साल से ईश्वरीय ज्ञान में चल रहे हैं उसके आधार पर भी नहीं। మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈశ్వరీయ జ్ఞానంలో వెళ్తున్నారో దాని ఆధారంగా కూడా కాదు, आपके साथ में कितना बाबा के बच्चे हैं या सेवादारी हैं, कितना बड़ा बिल्डिंग है उसके आधार पर भी नहीं। మీతో మీ చుట్టూ కూడా ఎంతమంది ఉన్నారో, నెక్స్ట్ మీ దగ్గర ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి దాని ఆధారంగా కూడా కాదు, हर रोज कितने आत्माओं के आगे आप सेवा कर रहे हो उसके आधार पर भी नहीं। ప్రతిరోజు ఎన్ని ఆత్మలకి మీరు సేవ చేస్తున్నారో దాని ఆధారంగా కూడా కాదు. लेकिन प्रसन्नता किस आधार में रहना चाहिए। అయితే ఇక్కడ ప్రసన్నత అన్నది ఏ ఆధారం మీద ఉండాలి? बाबा कहते हैं ब्राह्मण जीवन माना सदा। అయితే బాబా అంటున్నారు ఇక్కడ బ్రాహ్మణ జీవితము అంటే అది దాని అర్థం ఏంటంటే సదా ఉండాలి అని చెప్పి. तो प्रसन्न चित्त माना क्या है। అయితే ఇక్కడ ప్రసన్న చిత్తులు అంటే ఏంటి? कोई भी कर्म करो, ఏ పని చేసినా చేయండి, ఏ పని చేసినా సరే आपका मन మీ మనసు बाबा के साथ रहना चाहिए, బాబాతో ఉండాలి, निरंतर ईश्वरीय सेवा चलते ही रहना चाहिए। నిరంతరం కూడా ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉండాలి అక్కడ. एक बार आपको बहुत वैरायटी कर्म करना पड़ता है, ఒకేసారి మీకు చాలా రకరకాల కర్మలు చేయాల్సి వస్తుంది. लेकिन सारे कर्मों का फल आप एक ही बार नहीं ले सकते हो। అయితే అన్ని కర్మల ఫలితాలు ఒకేసారి తీసుకోలేరు కదా మీరు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి अब फोन पर भी बात कर रहे हो, మీరు ఫోన్ లో మాట్లాడుతున్నారు, टीवी भी देख रहे हो, టీవీ కూడా చూస్తున్నారు, चाय भी पी रहे हो టీ కూడా తాగుతున్నారు, और वॉकिंग भी कर रहे हो। మళ్ళీ వాకింగ్ కూడా చేస్తున్నారు. साइमल्टेनियसली 4 कर्म कर रहे हो। ఒకేసారి 4 కర్మలు చేస్తున్నారు. चारों कर्म का फल तो प्रत्यक्ष फल तो आता रहेगा, అయితే 4 కర్మలకి ప్రత్యక్ష ఫలితం అయితే వస్తుంది, लेकिन కానీ 1 सेकंड में चारों फल का अनुभव आप नहीं कर सकते हो। ఒక్క సెకండ్ లో 4 కర్మల యొక్క ఫలితాల్ని ఒక్క సెకండ్ లో ఒకేసారి అనుభవించలేదు. चाय तो अंदर जा रहा है, టీ అయితే లోపలికి వెళ్తుంది, बुद्धि जीभ की तरफ रखेंगे तभी टेस्ट का पता चलेगा, नहीं तो नहीं चलेगा। బుద్ధి నాలుక వైపు పెట్టామనుకోండి అప్పుడే టీ యొక్క రుచి తెలుస్తుంది, లేకపోతే మనకు తెలియదు. बुद्धि आंखों की तरफ है, क्रिकेट मैच अंदर जाएगा लेकिन टेस्ट की तरफ नहीं जाएगा। బుద్ధి కళ్ళ వైపు ఉందనుకోండి, ఆ అయితే క్రికెట్ మ్యాచ్ వైపుకే వెళ్తుంది, ఇక్కడ టీ ఎలా ఉందో టేస్ట్ తెలియదు. चारों तरफ मन तो है, అయితే 4 వైపులా అయితే మనసు ఉంది, फल अनुभव करना है तो बुद्धि चाहिए।
ఫలం అనుభవించాలి అంటే గనక బుద్ధి కావాలి. उसको कहते हैं प्राप्ति, फल का अनुभव कर रहे हो। అయితే దాన్నే అంటారు ప్రాప్తి. అంటే ఏంటంటే ఫలితం యొక్క అనుభవాన్ని అనుభవించడం అనేది ప్రాప్తి. वॉकिंग का भी फल मिल रहा है, అక్కడ వాకింగ్ చేస్తున్నారు. దానిది ఫలితం వస్తుంది. चाय पी रहे उसका भी फल मिल रहा है, టీ తాగుతున్నారు. దాని యొక్క ఫలితము దొరుకుతుంది. कानों में फोन है, सॉन्ग का भी फल मिल रहा है। చెవుల దగ్గర ఫోన్ ఉంది. అక్కడ సాంగ్స్ కూడా వినిపిస్తున్నాయి. हाँ, और क्रिकेट मैच देख रहे हो उसका भी फल मिल रहा है। క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. దాని యొక్క ఫలితం కూడా దొరుకుతుంది. लेकिन बुद्धि किसके तरफ है उसके आधार पर वो फल आपको मिलने लगता है। అయితే బుద్ధి ఎటువైపు ఉంది, దాని ఆధారంగానే మీకు ఆ కర్మ యొక్క ఫలితమే మీకు దొరుకుతుంది. तो आज आप बाबा हमको कह रहे हैं, ఈ రోజు బాబా మనకు చెప్తున్నారు, कोई भी कर्म करो, ఏ పని అయినా చెయ్యండి, आपका मन थोड़ा सा भी थोड़ा बाबा के साथ सदा कनेक्शन में रहना चाहिए। మీ మనస్సు కొంచెమన్నా సరే బాబాతో కనెక్షన్ లో ఉండాలి. साथ में దాంతో పాటు बुद्धि, బుద్ధి, परमात्मा आपके मन बुद्धि को कैसे यूज कर रहा है उस फल की तरफ ही ज्यादा अटेंशन से अनुभव करना है। పరమాత్మ కూడా మీ మనసుని ఎలా ఉపయోగించుకుంటున్నారు దాని వైపు కూడా అటెన్షన్ లో ఉండాలి. उसमें ही ज्यादा अटेंशन रखना है। ఎక్కువ అందులోనే అటెన్షన్ ఎక్కువ పెట్టాలి. बाहर का दुनिया कुछ भी हो, బయట ప్రపంచం ఏదైనా అయినప్పటికీ సరే निराकार आत्मा हो, మీరు నిరాకారాత్మలు, निराकार मन द्वारा నిరాకార మనసు ద్వారా मन को परमात्मा में रखा है। మీ మనస్సుని పరమాత్మ యందు ఉంచారు. परमात्मा का शक्ति बुद्धि द्वारा अनुभव हो रहा है। పరమాత్మ యొక్క శక్తి మనకి బుద్ధి ద్వారా అనుభవం అవుతుంది. वो सिर्फ आपको ही पता चलता है, वो किसी को पता नहीं चलता है। అయితే అది మీకే తెలుస్తుంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరికీ తెలియదు. इसीलिए बाबा कहते हैं, प्रसन्न चित्त। అందువల్లే బాబా ఏమంటారంటే ప్రసన్న చిత్తులు అని చెప్పి. प्रसन्न जीभ नहीं बताया, అక్కడ ప్రసన్న నాలిక అని చెప్పలేదు. प्रसन्न आंख नहीं बताया, ప్రసన్న నేత్రాలు అని చెప్పలేదు. प्रसन्न कान नहीं बताया, ప్రసన్న చెవులు అని కూడా చెప్పలేదు. प्रसन्न धन नहीं बताया। ప్రసన్న ధనము అని కూడా చెప్పలేదు. भले बिजनेस में लॉस हुआ है, బిజినెస్ లో లాస్ అయినా అవ్వచ్చు, शरीर में बीमारी है, శరీరంలో అనారోగ్యం ఉండొచ్చు. फिर भी मन परमात्मा में रहने के कारण उसमें प्रॉफिट हो रहा है, उसमें सुख मिल रहा है। ఇలాగా బిజినెస్ లో ప్రాఫిట్ రాకపోయినా సరే, శరీరం అనారోగ్యంగా ఉన్నా సరే, మన మనసు భగవంతుని యందు ఉంది కాబట్టి అక్కడ మనకి లాభం లభిస్తుంది. तो प्रसन्नता कब रहता है आत्मा? అయితే ఆత్మకి ప్రసన్నత ఎప్పుడు లభిస్తుంది? जब उनको सब कुछ मिल जाता है, उनके पास कुछ कमी ही नहीं है, तब वो प्रसन्न रहता है। ఆత్మకి అన్ని దొరికాయనుకోండి, ఏ ఒక్క లోపము లేదనుకోండి, అప్పుడు అక్కడ ప్రసన్నత దొరుకుతుంది. स्थूल में सदा प्रसन्न नहीं रह सकते। అయితే స్థూలంలో ఎప్పుడు ప్రసన్నంగా ఉండలేరు. क्यों? ఎందుకంటే हमारे से भी उनके पास अच्छा गाड़ी है, प्रसन्नता चला जाता है। మనకంట వాళ్ళ దగ్గర మంచి మంచి కారు ఉంది అని అనుకుంటారు, వెంటనే ప్రసన్నత వెళ్ళిపోతుంది. मेरे बच्चों से भी उनका बच्चे बहुत अच्छा सैलरी ले रहे हैं, प्रसन्नता चला जाएगा। నా పిల్లల కంట వాళ్ళ పిల్లలు ఎక్కువ జీతం తీసుకుంటున్నారు అని అనుకుంటారు, వెంటనే ప్రసన్నత వెళ్ళిపోతుంది. इसलिए बाहर की दुनिया में वेरिएशन होता है प्रसन्नता में। అందువల్ల బయట ప్రపంచంలో ఏంటంటే ప్రసన్నతలో తేడాలు ఉంటాయి. यहाँ आपका प्रसन्नता और किसी का प्रसन्नता आप कंपेयर ही नहीं कर सकते, क्योंकि दिखाई नहीं देता है। ఇక్కడైతే మీరు ఇక్కడ ప్రసన్నత మీది వేరే వాళ్ళ ప్రసన్నతో మీరు అస్సలు పోల్చుకోలేరు. ఎందుకంటే ఆ ప్రసన్నత అనేది కనిపించదు కాబట్టి. तो आपका प्रसन्नता का कंपैरिजन आप ही कर सकते हो। 1 सेकंड पहले कैसे था, नेक्स्ट सेकंड में कैसा था, इंप्रूवमेंट है कि नहीं, वो आप चेक कर सकते हो। అయితే మీ ప్రసన్నతని మీరే చెక్ చేసుకోగలరు. ఒక నిమిషం ముందు మీ ప్రసన్నత ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్నది మీకు ఒక్కళ్ళకే తెలుస్తుంది. बाबा ने कहा, బాబా ఏం చెప్పారంటే 60 साल के इस साल में 60 సంవత్సరాల ఈ సంవత్సరంలో मैंने నేను अपने बच्चों को నా పిల్లలకు मेरे पास जो भी जायदाद है सब दे दिया। నా దగ్గర ఏదైతే ఆస్తి ఉందో మొత్తం నేను అంతా ఇచ్చేసాను. आज ఈ రోజు सर्व प्राप्ति दाता సర్వప్రాప్తి దాత बाप दादा బాప్ దాత अपने తన सर्व प्राप्ति स्वरूप बच्चों को देख रहे हैं। సర్వప్రాప్తి స్వరూప పిల్లల్ని చూస్తున్నారు. स्वरूप माना क्या है? స్వరూపం అంటే ఏంటి? जितना भी परमात्मा से आपने लिया है,
ఎంత మీరు పరమాత్మ నుంచి తీసుకున్నారో सब कुछ आपने अभी पहन लिया है। మీరు మొత్తం అన్ని ఇప్పుడు ధరించేశారు. आपकी माँ के घर से जो भी अच्छा कपड़ा दिया था, जितना भी गहने दिया था, सब कुछ आपने पहन लिया हो। మీ అమ్మగారి ఇంటి దగ్గర నుంచి ఎన్ని బట్టలు ఇచ్చారో, ఎన్ని నగలు ఇచ్చారో అన్ని మీరు ధరించారు. सारा कपड़े तो नहीं नहीं पहन सकते हो, लेकिन जो कॉस्टली कपड़ा जो शादी में दिया था ना, उसको पहन सकते हो। అన్ని ఒకేసారి వేసుకోలేరు. కానీ కాస్ట్‌లీవి ఏవుంటాయో వివాహం టైంలో వేసుకునేవి వేసుకున్నారు మీరు. सारे गहने तो पहन सकते हो, क्योंकि वो लिमिटेड रहता है ना, वो पहन सकते हो। అయితే अన్ని నగలు వేసుకోగలరు. ఎందుకంటే తక్కువ లిమిటెడ్‌లోనే ఉంటాయి కదా! तो बाबा ने जो जितना भी शक्ति लिया दिया है, वो स्वरूप पहनकर हर कर्म करना है। అయితే బాబా ఏదైతే శక్తి ఇచ్చారో వాటిని మీరు ధరించి మీరు ఉండాలి. बाबा ने आत्मा को दिया है, याद रखो। అయితే ఇక్కడ బాబా ఆత్మకి ఇచ్చారు. शरीर के लिए नहीं, గుర్తుపెట్టుకోండి. शरीर के लिए नहीं। శరీరం గురించి కాదు. बाप दादा ने क्या क्या दिया? తండ్రి ఏమేమి ఇచ్చారు మీకు? बहुत कुछ दिया है। చాలా ఇచ్చారు. कितना दिया है? ఎంత ఇచ్చారు? बेहद में दिया है। హద్దు లేకుండా ఇచ్చారు. आपने लिया है क्या? మీరు తీసుకున్నారా లేదా? अभी उसको धारण किया है क्या? మీరు దాన్ని ధారణ చేశారా లేదా? उसका अनुभव कर रहे हो क्या? దాని అనుభవాన్ని చేస్తున్నారా లేదా? बाबा ने इतना दिया है, బాబా ఇంత ఇచ్చారు అంటే अप्राप्त नहीं कोई वस्तु इस ब्राह्मण जीवन में। ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అయ్యే వస్తువు ఏమీ ఉండదు. आपके लिए भी जितना चाहिए उतना दे दिया, మీకు ఎంత కావాలో అంత ఇచ్చారు. और आपके सामने जो भी आत्माएं आते हैं, पंच तत्व आते हैं, उनको देने के लिए भी उतना बाबा ने आपको दे दिया, तिजोरी की चाबी दे दिया। మీ దగ్గరికి మీ ఏ ఆత్మలైతే వస్తారో లేకపోతే పంచతత్వాలు ఏవైతే వస్తాయో వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఇచ్చారు. అంతా ఆ బీరువా యొక్క తాళం కూడా ఇచ్చారు మీకు. और खुद भगवान आपका ही ओबीडिएंट सर्वेंट बन गया। భగవంతుడే స్వయంగా మీకు ఒబీడియంట్ స్టూడెంట్ లాగా అయిపోయారు. और बाबा के पास और देने के लिए और कुछ रहा ही नहीं। అయితే ఇక బాబా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేనే లేవు. सारे साधन भी दिया, మొత్తం అన్ని సాధనాలు ఇచ్చేశారు. खुद बाबा साथ में है, స్వయంగా బాబానే మీతో ఉన్నారు. हर कर्म बाबा ही कर रहा है। మరియు ప్రతి కర్మ బాబాయే చేస్తున్నారు. ऐसे सारा प्राप्तियां बाबा ने बच्चों को दे दिया डायमंड ईयर में। అలా బాబా అన్ని ప్రాప్తులు పిల్లలకి ఇచ్చారు ఈ డైమండ్ సంవత్సరంలో. मैंने तो सभी को दे दिया। నేనైతే అందరికీ ఇచ్చేసాను. ऐसा नहीं कि महारथियों को दे दिया, कम वालों को नहीं दिया, ऐसा नहीं, बाबा ने तो सबको दे दिया। నేనైతే బాబా అలాగ మహారథులకి ఎక్కువ ఇచ్చారు, కొంతమందికి తక్కువ వాళ్ళకి తక్కువ ఇచ్చారు అలా అని ఏం కాదు. అందరికీ సమానంగానే ఇచ్చారు. लेकिन लेने वाले में नंबरवार है। అయితే తీసుకునే వాళ్ళల్లో నెంబర్ వారీగా ఉన్నారు. हाँ, लेकिन हमने लिया है, कैसे पता चलेगा? అయితే మేము తీసుకున్నాము అన్నది ఎలా తెలుస్తుంది? वो स्वरूप मैंने धारणा की है, कैसे पता चलेगा? ఆ స్వరూపము నేను ధారణ చేశానో లేదో అన్నది ఎలా తెలుస్తుంది? जैसे गहने पहनते ही दिखाई देगा ना लोगों को, आपको भी दिखाई देगा, उनको भी दिखाई देगा। ఎలా అంటే ఇప్పుడు నగలు వేసుకున్నారు అనుకోండి, అవి మీకు కనిపిస్తాయి, జనానికి కనిపిస్తాయి. जब गहने पहनते हो, शरीर का जो सौंदर्य है, सुंदरता है, बढ़ेगा ना। మీరు నగలు వేసుకున్నప్పుడు మీ యొక్క సౌందర్యం పెరుగుతుంది కదా, శరీరం యొక్క సౌందర్యము. आपका पर्सनालिटी चेंज होता है कि नहीं? అప్పుడు మీ పర్సనాలిటీ చేంజ్ అవుతుందా లేదా? लोग आपको देखेंगे तो ज्यादा रिस्पेक्ट देते हैं कि नहीं देते हैं? అప్పుడు జనాలు మిమ్మల్ని చూసినప్పుడు మీకు గౌరవం ఇస్తారా లేదా? ऐसे ही అలాగే बाबा का सारा प्राप्तियों को బాబా యొక్క అన్ని ప్రాప్తులను धारणा करके ధారణ చేసి अपने जीवन में మీ జీవితంలో सदा चलते हो, ఎల్లప్పుడూ వెళ్తే కనుక, నడుస్తే కనుక उनका निशानी है దానికి గుర్తులు ఏంటంటే चेहरे और चलन में प्रसन्नता का पर्सनालिटी सदा रहता है। ముఖంలోను మరియు నడవడికలోను ప్రసన్నత యొక్క पर्सनालिटी। పర్సనాలిటీ ఎల్లప్పుడూ ఉంటుంది. लेकिन కానీ बच्चों में పిల్లల్లో कभी कभी प्रसन्न चित्त रहते हैं, कभी कभी प्रश्न चित्त रहते हैं। అయితే పిల్లలు అప్పుడప్పుడు ప్రసన్న చిత్తులుగా ఉంటారు, అప్పుడప్పుడు ప్రశ్న చిత్తులుగా ఉంటారు. क्यों? ఎందుకు?
जब मन को बाबा में रखा, प्रसन्न चित्त, खुश रहेंगे। మనసు బాబా దగ్గర పెట్టినప్పుడేమో మనసు చాలా సంతోషంగా ఉంటుంది, ప్రసన్న చిత్తులుగా ఉంటారు. उसके बदले तन के तरफ, धन के तरफ, जन के तरफ, नाम मान शान के तरफ रखा, जितना एक्सपेक्टेड चाहिए उतना नहीं मिलता है, तो तुरंत प्रश्नचित्त हो जाता है। అయితే మనసుని భగవంతుడి మీద కాకుండా తనువు మీద, ధనం మీద, జనం మీద, కీర్తి ప్రతిష్టల మీద పెట్టారు అనుకోండి. వాళ్ళకి ఏది కావాలో అది ప్రాప్తించలేదు అనుకోండి. వెంటనే వాళ్ళు ప్రశ్న చిత్తులుగా అవుతారు. क्या, क्यों, कब, कैसे, ऐसे भी क्वेश्चन आने लगेगा। ఏమిటి, ఎందుకు, ఎలా అని చెప్పి అన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. इनको कहते हैं प्रश्नचित्त आत्मा। అప్పుడు వాళ్ళని అంటారు ప్రశ్న చిత్త ఆత్మ అని చెప్పి. स्थूल रूप में सब कुछ जायदाद आपका नहीं हो सकता है, స్థూల రూపంలో మొత్తం ఆస్తంతా మీరు అవ్వదు. लेकिन आत्मिक रूप में आपको जो भोजन चाहिए सदा बाबा भरपूर रखेगा। అయితే మీకు ఆత్మ రూపంలో మీకు ఏది ఆస్తి అయితే కావాలో అది బాబా చాలా నిండుగా ఇస్తారు. अभी प्रश्नचित्त आपके मन में क्यों आता है? అయితే ఇప్పుడు ప్రశ్న చిత్తులుగా మీరు ఎందుకు అవుతారు? क्योंकि आपके मन में सदा खुशी नहीं है और भी कोई छोटा सा इच्छा है। ఎందుకంటే మీ మనస్సులో సంతోషం ఏమీ లేదు, ఇంకా ఏదో కోరికలు ఉన్నాయి. मेरा बच्चा ऐसे होना चाहिए, मेरा पति ऐसे होना चाहिए, ऐसा सेवा मिलना चाहिए, ऐसे कोई स्थूल और सूक्ष्म में कोई इच्छा है। నా పిల్లవాడు ఇలా అవ్వాలి అని చెప్పి, నా భర్త ఇలా అవ్వాలి అని చెప్పి, అలా స్థూలంలో ఏదో ఒక కోరిక ఉంటూనే ఉంది. सूक्ष्म में भी नाम मान शान का कोई इच्छा है। సూక్ష్మంలో కూడా నాకు కీర్తి ప్రతిష్టలు కావాలని ఏదో కోరిక ఉంది. बाबा कहते हैं బాబా అంటారు, जो अच्छे पुरुषार्थी वाले बच्चे ఎవరైతే మంచి పురుషార్థం చేసే పిల్లలు ఉన్నారో स्थूल रूप का इच्छा तो मौन, उन्होंने मैक्सिमम उसको टाटा बाय बाय कर लिया है, त्याग कर दिया है। స్థూల రూపంలో కోరికలకి ఆల్రెడీ టాటా బై బై చెప్పేశారు వాళ్ళు. लेकिन सूक्ष्म रूप में అయితే సూక్ష్మ రూపంలో मुझे नाम मान शान मिलना चाहिए, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, मुझे ही सेवा का चांस मिलना चाहिए, నాకే సేవ చేసే ఛాన్స్ కావాలి, मुझे ये सेवा में जो फल मिलना चाहिए तो वो नहीं मिला, నేను ఈ సేవ చేశాను, ఈ సేవ చేయడం వల్ల ఏ ఫలితం అయితే రావాలో ఆ ఫలితం రాలేదు. जहां हम सेवा के लिए गए थे जो रिस्पेक्ट मुझे मनुष्य आत्माओं से मिलना था, निमित्त आत्माओं से मिलना था, वो मुझे नहीं मिला। నేను ఎక్కడ సేవ చేయడానికి వెళ్ళానో అక్కడ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన గౌరవం నాకు రాలేదు. इसीलिए क्या होता है, प्रसन्न चित्त नहीं रहते। ఇలా 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 ఆలోచించడం వల్ల వాళ్ళు ప్రసన్న చిత్తులుగా ఉండలేరు. कभी कभी उनके मन में ईर्ष्या आता है, అప్పుడప్పుడు వాళ్ళ మనసులో ఈర్ష్య వస్తుంది. अपने जिंदगी के साथ और बीके भाई बहनों का जिंदगी के साथ कंपैरिजन करते हैं। వాళ్ళ జీవితాన్ని మరియు అక్కడ బీకే వాళ్ళ జీవితాల్ని కంపేర్ చేసుకుంటారు. अपने साथी बीके भाई बहनों के साथ कंपैरिजन करते हैं। అప్పుడు మన సహచరులు అయిన బీకే బాయ్ బెహన్‌తో చేసుకుంటారు. అక్కయ్యలతో, అన్నయ్యలతో కంపేర్ చేసుకుంటారు. उनको तो सेवा का चांस मिल रहा है, उनका नाम बढ़ रहा है, हमको बाबा नहीं बढ़ा रहे, ऐसे कंपैरिजन करते हैं, ईर्ष्या आ जाता వాళ్ళకి సేవ చేయడానికి ఛాన్స్ ఇస్తున్నారు, బాబా మాకు ఛాన్స్ ఇవ్వటం లేదు అని కంపారిజన్ చేసుకోవడం మొదలెడతారు. है। कंपैरिजन स्थूल के आधार पर करते हो ना, కంపారిజన్ స్థూల ఆధారంగానే చేస్తారు కదా. उनके सूक्ष्म में मन में क्या क्या है वो आप जानते हो क्या? వాళ్ళ మనసులో సూక్ష్మంగా ఏముందో అది మీకు తెలుసా? हाँ, स्थूल में क्या होता है? స్థూలంలో ఏమవుతుంది? आपने सेवा की, మీరు సేవ చేశారు, बहुत अच्छा भाषण किया, చాలా మంచిగా భాషణ చేశారు, स्पीकर की लिस्ट में भी आ गए, స్పీకర్ యొక్క లిస్ట్ లో కూడా వచ్చారు, सभी लोगों ने ताली बजाया, అందరూ అందరూ చప్పట్లు కొట్టారు, आपको सम्मान भी हुआ, మీకు చాలా గౌరవం కూడా దొరికింది, व्हाट्सएप में भी आपने डाल दिया, దాన్ని వాట్సాప్ లో కూడా మీరు పెట్టారు, सभी लोगों ने बधाई भी दे दी। అందరూ శుభాకాంక్షలు కూడా తెలిపారు మీకు. फाइनली क्या हुआ? లాస్ట్ కి ఫైనల్ గా ఏం జరిగింది? जो आपने कर्म किया మీరు ఏదైతే కర్మ చేశారో उसी समय पर फल काल के खाली खाकर खाली पॉकेट वापस आ गए। మీరు ఆ సమయంలోనే దాని ఫలితాన్ని మీరు తినేశారు, ఖాళీ పాకెట్ వచ్చింది మీ దగ్గరికి. लौकिक में भी क्या होता है, లౌకికంలో కూడా ఏం జరుగుతుందంటే गांव से लोग सिटी में मजदूर लोग आते हैं, గ్రామాల నుంచి ఇక్కడికి సిటీకి వస్తారు ఈ కూలీలందరూను. हाँ 1000-2000 रुपए कमाते हैं। అక్కడ వాళ్ళు 1000 రూపాయలు లేకపోతే 2000 సంపాదించుకుంటారు. शाम को सारे फ्रेंड्स मिलते हैं,
సాయంత్రం అందరూ ఫ్రెండ్స్ కలుస్తారు. सभी लोग इनका गायन करते हैं। అందరూ ఇతన్ని పొగుడుతారు సాయంత్రం. ये क्या करता है, अपने पैसे से उनको पार्टी देता है। అప్పుడు ఇతను ఏం చేస్తాడు? ఇతని ధనంతో పార్టీ ఇస్తాడు అందరికి. वो सभी लोग बहुत खुश होते हैं। అప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. नेक्स्ट डे भी उनके पास पार्टी के लिए आते हैं लोग। నెక్స్ట్ తర్వాత రోజు కూడా ఇతని దగ్గర పార్టీ తీసుకోవడానికి వస్తారు వాళ్ళందరూ. इनके पास जो भी पैसा था खाली हो गया। ఇతని దగ్గర ఏమున్నాయో డబ్బులు, ఆ డబ్బులన్నీ అయిపోయాయి. रात को घर जाता है। రాత్రికి ఇంటికి వెళ్తాడు. इनके पास घर में देने के लिए, पत्नी को देने के लिए, बच्चों को देने के लिए, भविष्य के लिए इनके पास कुछ भी नहीं रहता है। అయితే ఇతని దగ్గర భార్యకి ఇవ్వడానికి, పిల్లలకి ఇవ్వడానికి, భవిష్యత్తులో గురించి కూడా ఒక్క పైసా ఉండదు. कमाई तो किया है, అక్కడ సంపాదన అయితే సంపాదించుకున్నాడు. फल तो मिला है, ఫలితం కూడా దొరికింది. हाथ में कुछ बचा है क्या? చేతిలో ఏమన్నా మిగిలిందా? कुछ भी नहीं है। కొంచెం కూడా మిగలలేదు. ऐसे అలాగే कोई बच्चे కొంతమంది పిల్లలు प्रशंसा के आधार पर उनका मन प्रसन्नचित रहता है। ప్రశంసల ఆధారంగా వాళ్ళ ముఖము ప్రసన్న చిత్తులుగా ఉంటుంది. जिस दिन प्रशंसा मिला उस दिन स्थिति अच्छा। ఏ రోజైతే ప్రశంస దొరికిందో ఆ రోజు వాళ్ళ స్థితి ప్రసన్నంగా ఉంటుంది. जिस दिन प्रशंसा नहीं मिला, जिस दिन सेवा का चांस नहीं मिला, उसका दिन मूड ही नहीं है। ఏ రోజైతే వాళ్ళకి ప్రశంసలు దొరకలేదో అప్పుడు వాళ్ళు ఆ రోజు మూడే లేదు అంటారు. उनको कभी वाचा सेवा चाहिए, स्थूल सेवा चाहिए या भंडारा में सेवा चाहिए, उसके आधार पर उनको स्थिति बनता है। వాళ్ళకి ఒక్కొక్కసారి వాచా సేవ కావాలి, లేకపోతే బండారిలో సేవ కావాలి, అలా ఇలా సేవ కావాలి వాళ్ళకి. सदा एंगेज रहना है। వాళ్ళు ఎల్లప్పుడూ ఏదో ఒక పనిలో ఎంగేజ్ అవ్వాలి. दुनिया तो सभी तरह एक ही जैसे नहीं रहता ना, सभी टाइम एक ही जैसे नहीं रहता है। ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే చోట్ల ఉండదు కదా అన్నిటి. कोरोना के टाइम पे 3-4 साल चुपचाप बैठना पड़ा, उस समय वाचा सेवा नहीं है, उस समय उनका स्थिति डाउन हो जाएगा। 3 సంవత్సరాలు కరోనాలోని ఇలాగే ఉండిపోవాల్సి వచ్చింది కదా, అక్కడ వాచా సేవ లేదు, ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. इसलिए అందువల్ల निराकार रूप में सेवा करते रहना चाहिए। నిరాకార రూపంలో సేవ చేస్తూ ఉండాలి. कभी कभी बच्चे क्या कहते हैं, అప్పుడప్పుడు పిల్లలు ఏమంటారు అంటే, आज मेरा मूड ही नहीं है सेवा करने का। ఈ రోజు సేవ చేసే మూడే లేదు అంటారు. और आगे वाले आत्माएं भी कहते हैं, అప్పుడు ఆ ముందున్న ఆత్మలు కూడా ఏమంటారంటే, आज भाई जी का बहनों का मूड ठीक नहीं था, कुछ डिफरेंट लग रहा था, इनका अटेंशन शायद और कहाँ भी है। ఈ రోజు అన్నయ్య గారిది, అక్కయ్య గారిది మూడ్ సరిగా లేదు, వాళ్ళ దృష్టి ఎటువైపే ఉంది అంటారు. हाँ, क्योंकि उनको भी पता चलता है जो सेवा की तरफ इनका 100% अटेंशन नहीं है। వాళ్ళకు కూడా తెలిసిపోతుంది వీళ్ళ యొక్క అటెన్షన్ సేవ దగ్గర 100% లేదు అని చెప్పి. क्यों? ఎందుకు? संपूर्ण समर्पित नहीं हो। ఎందుకంటే సంపూర్ణంగా సమర్పితం అవ్వలేదు. ठीक है, प्रशंसा के आधार पर आपका स्थिति बनेगी तो क्या होगा? అయితే ప్రశంసత ఆధారంగా మీ స్థితి తయారైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? आज बड़े बड़े शहर में बड़े बड़े बिल्डिंग बनाते, ఈ రోజుల్లో పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారు చేస్తున్నారు. बिल्डिंग किससे बनता है? బిల్డింగ్ దేనితో తయారు చేయబడుతుంది? एक है सीमेंट, दूसरा है रेत, ये दोनों को मिक्स होना चाहिए। ఒకటి సిమెంట్, ఒకటి ఇసుకతో కలిపి కడతారు. हाँ, सीमेंट ज्यादा रहेगा, मिक्सिंग ठीक रहेगा तो दीवार स्ट्रांग रहेगा। సిమెంట్ కావలసిన ప్రపోర్షన్ లో వేస్తే బిల్డింగ్ బానే ఉంటుంది. हाँ, उसमें सीमेंट कम डाल दिया, रेत ज्यादा डाल दिया, दीवार बनाया तो क्या होगा? అయితే సిమెంట్ తక్కువ వేసి ఇసుక ఎక్కువ వేసి బిల్డింగ్ తయారు చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? थोड़ा दिन के लिए बिल्डिंग अच्छा रहता है क्योंकि पेंट के कारण रेत और सीमेंट दिखाई नहीं देता है। అయితే కొన్ని రోజులు బిల్డింగ్ బానే ఉంటుంది, ఎందుకంటే ఈ సిమెంట్ ఇసుకత గోడల్ని పెయింట్ వేసి కప్పారు కాబట్టి. लेकिन बहुत ज्यादा धूप आ जाएगा, बारिश आ जाएगा, हवा आ जाएगा तो दीवार क्या हो जाएगा? गिर जाएगा। అయితే బాగా పెద్ద వర్షము గాలి వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ గోడలు పడిపోతాయి. ऐसे ही అలాగే जो बच्चे ఏ పిల్లలైతే प्रशंसा के आधार पर अपनी स्थिति बनाते हैं, ప్రసన్నత ఆధారంగా వాళ్ళ స్థితిని తయారు చేసుకుంటారో, उनकी जिंदगी में వాళ్ళ జీవితంలో थोड़ा सा भी परिस्थिति और तूफान आता है तो
ఏదైనా చిన్న పరిస్థితులు గాని, తుఫాన్లు గాని వచ్చాయి అనుకుంటే, भले लौकिक में या अलौकिक में, లౌకికుల్లో అవ్వచ్చు, అలౌకికుల్లో అవ్వచ్చు, भले तन में या मन में या धन में या जन, किसी में भी తనువులో అవ్వచ్చు, మనసులో అవ్వచ్చు, ధనంతో అవ్వచ్చు, జనంలో అవ్వచ్చు. उस समय उनका मुख में प्रसन्नता चला जाता है। ఆ సమయంలో వాళ్ళ ముఖంలో ప్రసన్నత వెళ్ళిపోతుంది. क्यों? ఎందుకు? सीमेंट ठीक से नहीं डाला है, సిమెంటు సరిగా వేయలేదు. इसलिए అందువల్ల आज बच्चों के मन में ఈ రోజుల్లో పిల్లల యొక్క మనసులో सदा प्रसन्नता क्यों नहीं रहता है? సదా ప్రసన్నత ఎందుకు ఉండటం లేదు? उसका मेन कारण है దానికి అసలు కారణం ఏంటంటే, रॉयल रूप का इच्छा, రాయల్ రూపంలో కోరిక. नाम मान शान। కీర్తి ప్రతిష్టలు కావాలి అని చెప్పి, मैं स्पीकर हूं ना, मुझे रिस्पेक्ट मिलना चाहिए। నేను స్పీకర్‌ని కదా! నాకు గౌరవం దొరకాలి అని చెప్పి, तो बाबा कहता है वो तो मिल जाएगा, బాబా అంటారు అవన్నీ దొరుకుతాయి. लेकिन కానీ भविष्य में आपको ऊंच पद नहीं मिलेगा। భవిష్యత్తులో మీకు ఉన్నతి పదవి దొరకదు. अभी का जो कच्चा फल है, अभी का लिया, भविष्य के लिए आपके पास कुछ भी नहीं रहेगा। ఇప్పుడు పచ్చికాయలు ఏవైతే ఉన్నాయో అవే తినేస్తారు. భవిష్యత్తు గురించి దొరకవు. अभी समझ लो, ఇలా అనుకోండి, आपने आज कमाई किया, మీరు ఈ రోజు సంపాదించారు. जितना चाहिए उतना ही खर्चा किया, అప్పుడు మీకు తర్వాత ఎంత ఖర్చుందో, ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టారు. बाकी सभी आपने एसबीआई अकाउंट में जमा किया। మిగతా మిగతా డబ్బులన్నీ తీసుకువెళ్ళి ఎస్‌బీ అకౌంట్‌లో దాచుకున్నారు. आपके पास एटीएम कार्ड है, మీ దగ్గర ఏటీఎం కార్డ్ ఉంది. आपके पास मोबाइल है, మీ దగ్గర మొబైల్ ఉంది. गूगल पे, फोन पे है। గూగుల్ పే ఉంది. ఫోన్ పే ఉంది. जिनको भी पेमेंट करना है, सेविंग्स बैंक अकाउंट से पेमेंट करके अपनी समस्या का समाधान ले सकते हो ना। ఎవరికైనా పేమెంట్ చేయాలి అంటే ఆ అకౌంట్‌లోంచి డబ్బులు తీసి వాళ్ళకి పేమెంట్ చేస్తారు కదా! आज एटीएम कार्ड आपके साथ में है, इसका मतलब सेविंग्स बैंक अकाउंट में जितना भी धन है वो आपके पास में है। మీ దగ్గర ఇప్పుడు ఏటీఎం కార్డ్ ఉంది అంటే ఎస్‌బీఐ సేవింగ్స్ బ్యాంక్‌లో ఎంత డబ్బులున్నాయో అవన్నీ మీ దగ్గర ఉన్నట్టే కదా! आपको हार्ड कैश लेकर जाने का जरूरत नहीं है, जब भी वो धन चाहिए आप मशीन द्वारा उसको यूज कर सकते हैं। మీరు ఆ ధనాన్ని తీసుకొని వెళ్ళక్కర్లేదు కదా! ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఆ కార్డ్ తీసుకొని వెళ్ళి అప్పుడు ఇవ్వచ్చు కదా! ఎవరికి అవసరమైతే అప్పుడు. ऐसे ही అలాగే हर रोज ప్రతిరోజు ईश्वरीय बैंक में ఈశ్వరీయ బ్యాంక్‌లో अपने कमाई को మీ 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 సంపాదనని कितना जमा कर रहे हो चेक करो। ఎంత జమ చేస్తున్నారు అన్నది మీరు చెక్ చేసుకోండి. जितना जमा होता ही जाता है, ఎంత జమ అవుతూ వెళ్తూ ఉంటే కనుక मुख में प्रसन्नता आता है। ముఖంలో ప్రసన్నత వస్తుంది. कल मेरा बैंक बैलेंस में 9 लाख था, నిన్న నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో 9 లక్షలు ఉన్నాయి. आज 9,10,000 हो गया, खुशी होगा कि नहीं होगा? ఈ రోజు 9,10,10,000 అయింది. అయితే మీకు సంతోషం అవుతుందా లేదా? 9 लाख के बदले 20,000 खर्चा हो गया तो 8,80,000 आ जाएगा ना, उसमें क्या होता है, प्रसन्नता कम हो जाता है। అయితే అక్కడ 9,00,000 బదులు 20,000 ఖర్చయ్యి 8,80,000 మిగిలాయి అనుకోండి. మీ ప్రసన్నత వెంటనే దిగిపోతుంది కదా! यहाँ बाबा स्थूल के बारे में नहीं कह रहा है, ఇక్కడ బాబా స్థూలం గురించి చెప్పట్లేదు. चित्त बुद्धि द्वारा भगवान की शक्ति का जो फ्लो है वो कमाइए, वो स्थिति का लेवल है, वो बाबा बता रहे हैं। చిత్తబుద్ధి ద్వారా ఏదైతే మనం భగవంతుడి నుంచి సంపాదించుకుంటున్నామో ఆ లెవెల్ గురించి చెప్తున్నారు బాబా. बाबा कहता है బాబా అంటారు, शान या मान के पीछे जाते हो, మీరు కీర్తి ప్రతిష్టల వెనకాల, గౌరవం వెనకాల వెళ్తే కనుక नाम तो सेवा कहते हो, దాన్ని మీరు సేవనే పేరు పెడతారు. लेकिन वो सच्चा सेवा नहीं है, वो अभिमान है। अभिमान ले रहे हो, वो इच्छा आपके मन में है। దాన్ని సేవ అనరు, అభిమానము అంటారు. ठीक है, लेकिन सच्चा शान क्या है? అయితే సత్యమైన ప్రతిష్ట అంటే ఏంటి? सबसे बड़ा शान है అన్నిటికన్నా మంచి ప్రతిష్ట ఏంటంటే बाप दादा के दिल में शान प्राप्त करो। ఆ బాప్ దాదా మనసులోని ఆ స్థానం సంపాదించుకోండి. जब आप मन को बाबा में रखते हो, మీరు మీ మనసుని బాబా దగ్గర ఉంచినప్పుడు आपकी मन बुद्धि द्वारा మీ మనసు బుద్ధి ద్వారా बाबा బాబా
अपने निराकार सप्त शक्तियों को सारी दुनिया को देना है। బాబా ఇచ్చేటటువంటి గుణాల యొక్క శక్తిని మీ ద్వారా మీరు మొత్తం ప్రపంచానికి అంతటికి ఇవ్వాలి. आप नहीं देना है, मन बुद्धिया बाबा को दे दो, बाबा आपके द्वारा विश्व को देगा। మీరు మనసు బుద్ధిని బాబాకి ఇస్తే బాబా మీ ద్వారా సప్త గుణాలని ప్రపంచానంతటికి ఇస్తారు. कमाई होता है कि नहीं होता है? అప్పుడు అక్కడ మీకు సంపాదన అవుతుందా లేదా? हाँ, वो जमा होता है कि नहीं? అప్పుడు అక్కడ మీకు జమ అవుతుందా లేదా? खुशी बढ़ेगा कि नहीं? అప్పుడు మీ సంతోషం పెరుగుతుందా లేదా? उसका इफेक्ट चेहरे और चलन में आएगा कि नहीं? అప్పుడు దాని ప్రభావము మీ ముఖం మీదకి వస్తుందా లేదా? जितना आप पवित्र बनते हो, మీరు ఎంత పవిత్రంగా అయితే, निर्माण बनते हो, ఎంత నిర్మాణంగా అయితే, उतना बाबा बार 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 आपको यूज करता है। అప్పుడు అంత బాబా మిమ్మల్ని వెంటనే ఉపయోగించుకుంటూ వెళ్తారు. ये कर्म और कर्म का फल आप जाने, बाबा जाने, और किसी को पता नहीं चलता है। అయితే ఈ కర్మ మరియు కర్మ యొక్క ఫలితాలు మీకు మరియు బాబాకే తెలుసు, ఇంకా ఎవ్వరికీ తెలియదు. इसके कारण कोई आपको शाबाश नहीं देता है, आपको रिस्पेक्ट नहीं देता है, आपको गायन नहीं करता है। దీని కారణంగా మిమ్మల్ని ఎవ్వరు శభాష్ అనరు, ఎవరు పొగడరు మిమ్మల్ని. क्यों? ఎందుకు? आपके द्वारा जो शक्ति गया है, किनको जाकर पहुंचा आपको मालूम ही नहीं है। ఎందుకంటే మీ ద్వారా ఏదైతే శక్తి ఎవరికి వెళ్తుందో కూడా తెలియదు. क्योंकि आपके सामने कोई नहीं रहेंगे तो भी वो चलता रहेगा, ऑनलाइन में जाता रहेगा, फीडबैक कहीं से लेंगे? అయితే మీ దగ్గర ఎదురుగుండా ఎవరు లేకపోయినా కూడా మీ దగ్గర నుంచి శక్తి అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఫీడ్‌బ్యాక్ ఇంకెవరిని తీసుకుంటారు? ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? आप तो गायन मनुष्यात्मा से लेने का इच्छा रखते हो। మీరేమో మిమ్మల్ని మనుష్యాత్మలు పొగడాలి అని అనుకుంటారు. भाई जी मेरा क्लास अच्छा है क्या? बहन जी अच्छा है क्या? उनसे सुनना चाहते हो। అయితే ఏమడుగుతారంటే, బాయిజీ నా క్లాస్ బాగుందా? బెహన్‌జీ నా క్లాస్ బాగుందా? అని వాళ్ళ దగ్గర నుంచి విందామని చూస్తారు उनके పొగడ్తలు. उनके मन में अच्छा ही नहीं रहता है, फिर भी आपके आगे वो गायन करते रहते हैं। వాళ్ళ మనసులో ఏం మీ ఇంత మంచిగా చేశారని అనిపించదు. కానీ మిమ్మల్ని పొగడాలని చెప్పి పొగుడుతారు. आप लोग खुश हो जाते हो, అప్పుడు మీరు సంతోషపడిపోతారు. वो कच्चा फल है ना। అప్పుడు అది పచ్చి కాయలే కదా! हाँ, बाबा ने यथार्थ आपको यूज किया तो मन लाइट रहेगा ना। అయితే బాబా మిమ్మల్ని సత్యంగా మిమ్మల్ని ఉపయోగించుకున్నారు అనుకోండి. అప్పుడు అది हाँ, सच्चा फल है ना, कच्चा फल అది नहीं है, सच्चा। అది సత్యమైన ఫలమే కదా అది. बाबा जो है जैसा है आपको कहता है, आपको ज्यादा हवा नहीं लगाता है, एज इट इज बाबा कहता है। బాబా మీరు ఎలా ఉంటే అలాగే ఉంచుతారు. ఇంక ఎక్స్‌ట్రా పొగడరు, గాలి కొట్టరు. ఎందుకంటే याद रखना, बाबा ज्ञान द्वारा आपको ऊपर उठाएगा, అయితే గుర్తుపెట్టుకోండి, బాబా మిమ్మల్ని జ్ఞానం ద్వారా పైకి లేపుతారు. लेकिन मन देने के बाद जब अनुभव होता है, बाबा आपको यूज करेगा तभी अनुभव होगा, नहीं तो अनुभव नहीं होगा। అయితే మీరు మనసు ఎప్పుడైతే బాబాకి ఇచ్చారో ఆ అనుభవం ద్వారానే మీకు తెలుస్తుంది. बाबा आपको यूज करेगा तभी आपको अनुभव होगा, नहीं तो अनुभव नहीं होगा। బాబా మిమ్మల్ని ఉపయోగించుకుంటేనే మీకు అనుభవం అవుతుంది. లేకపోతే మీకు అనుభవం జరగదు. फॉर एग्जाम्पल, ఉదాహరణకి बाबा ने कहा బాబా చెప్పారు, आप मास्टर विश्व कल्याणकारी हो। మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారులు అని చెప్పారు. हम मुख से कह रहे हैं मास्टर विश्व कल्याणकारी, में से किरण जा रहे हैं, विश्व तक जा रहे हैं, ऐसे कहने से विश्व कल्याणकारी नहीं बनते। అయితే నేను మాస్టర్ విశ్వ కళ్యాణకారిని, నా దగ్గర నుంచి కిరణాలు విశ్వానికి అంతటికి వెళ్తున్నాయి అని నోటితో అనుకుంటే అవ్వదు. लेकिन కానీ मन बाबा के दिल में रहना चाहिए, మనసు బాబా యొక్క హృదయంలో ఉండాలి. बाबा का शक्ति आपके द्वारा फ्लो होना चाहिए, బాబా యొక్క శక్తి మీ ద్వారా ఫ్లో అవ్వాలి. आपका तन मन लाइट होना चाहिए, మరియు మీ తనువు మనస్సు చాలా తేలికగా అవ్వాలి. खुशी का ग्राफ ऊपर जाना चाहिए। సంతోషమైన గ్రాఫ్ పైకి వెళ్ళాలి. तब समझ लो यथार्थ कर्म हुआ है, सेवा हुआ है, सेवा का फल आपको प्राप्त हुआ है। అప్పుడు మీరు అనుకోండి, सेवा हुआ है, సేవ జరిగింది, सेवा का फल प्राप्त हुआ है, సేవ యొక్క ఫలితం ప్రాప్తి అయింది. वो सदा आपके साथ में है। అప్పుడు ఆ సేవ యొక్క ఫలితం ఎల్లప్పుడూ మీతోనే ఉంది అని చెప్పి. इसीलिए అందువల్ల ऐसे बाबा की शान का सुख का अनुभवी बनो, मनुष्यात्माओं का गायन का इच्छा मत रखना। అలా భగవంతుడి యొక్క ప్రతిష్టని మీతో ఉంచుకోండి. మనుష్య ఆత్మల నుంచి గాయనం అన్నది ఎక్స్పెక్ట్ చేయొద్దు.
हाँ, ऐसे वाले आत्माएं అలాంటి ఆత్మలు सदा चीयरफुल रहते हैं और केयरफुल रहते हैं। ఎల్లప్పుడూ నవ్వుతూ చీర్‌ఫుల్ గా ఉంటారు. మరియు చాలా జాగ్రత్తగా ఉంటారు. बाहर का कुछ भी हो जाओ, इनका अंदर से कमाई चलता ही रहता है, उसमें वो खुश रहेंगे। బయట ఏం జరిగినా సరే వీళ్ళ లోపల నుంచి జరుగుతూ ఉంటుంది సేవ. వీళ్ళు సంతోషంగానే ఉంటారు. इनका कमाई चलता रहता है अंदर से। వీళ్ళ సంపాదన లోపల నుంచి జరుగుతూనే ఉంటుంది. बाहर बारिश हो, युद्ध हो, त्योहार हो, कुछ भी हो, इनका स्थिति कभी कम होने वाला नहीं है। सदा बिजनेस ओपन और प्रॉफिट आता रहेगा। బయట వర్షం వచ్చినా, యుద్ధం జరిగినా, ఏదన్నా పండగ జరిగినా వీళ్ళది ఇక్కడ బిజినెస్ లోపల నుంచి జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి సంతోషం పెరుగుతూనే ఉంటుంది. कभी कभी मेरे बच्चे क्या कहते हैं, అప్పుడప్పుడు నా పిల్లలు ఏమంటూ ఉంటారంటే, बाबा బాబా आज घर में थोड़ा झगड़ा हुआ, मुझे एकांत चाहिए। ఈ రోజు ఇంట్లో కొంచెం గొడవ జరిగింది. నాకు ఏకాంతం కావాలి అని చెప్పి. भले लौकिक में हो, अलौकिक में हो। లౌకికంలో ఉన్నా, అలౌకికంలో ఉన్నా तो उस समय वो लोग क्या करते हैं, అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తారు? समुद्र के पास जाते हैं। సముద్రం దగ్గరికి వెళ్తారు. बाबा के पास नहीं, బాబా దగ్గరికి కాదు, स्थूल समुद्र के पास जाते हैं। స్థూలంగా బీచ్ దగ్గరికి వెళ్తారు. नहीं तो गार्डन में जाते हैं, లేకపోతే గార్డెన్ లోకి వెళ్తారు. नहीं तो वॉकिंग के लिए जाते हैं। లేకపోతే వాకింగ్ కి వెళ్తారు. बाबा कहते आप कौन हो, బాబా అంటారు, మీరు ఎవరు? समस्या करने वाले हो या समस्या का समाधान करने वाले हो। మీరు సమస్య ఇచ్చేవారా? లేకపోతే సమస్యకి సమాధానం ఇచ్చేవాళ్ళా? सुबह अमृत वेले क्या कहते हो, ఉదయం అమృత వేళ ఏమంటారు? लोका समस्ता सुखिनो भवन्तु, లోక సమస్త సుఖినో భవంతు అని అంటారు. सारे विश्व सुखी बने। మొత్తం విశ్వమంతా సుఖంగా అవ్వాలి అంటారు. आप दुख में है तो सारा विश्व कैसे सुखी में रहेगा। అయితే మీరే దుఃఖంలో ఉంటే మొత్తం విశ్వం అంతా సుఖంలో ఎలా ఉంటుంది? डॉक्टर को ही बीमारी है तो पेशेंट को कैसे ट्रीटमेंट करेगा। డాక్టర్‌కే అనారోగ్యం ఉందనుకోండి, పేషెంట్‌ని ఎలా ట్రీట్ చేస్తారు? तो क्या करना चाहिए, అప్పుడు ఆయన ఏం చేయాలి? ऐसा सिचुएशन आता है तो అలాంటి పరిస్థితి వస్తే కనుక आप एकांत में क्यों जाते हो, మీరు ఏకాంతంలోకి ఎందుకు వెళ్తారు? बाबा को क्यों भूल जाते हो, బాబాని ఎందుకు మర్చిపోతారు? कंबाइंड स्वरूप में क्यों नहीं रहते हो, కంబైన్డ్ స్వరూపుల్లో ఎందుకు ఉండరు? बार बार उस मूड का परिवर्तन क्यों होता है। అస్తమాను తరచుగా ఈ 3 పరివర్తన ఎందుకు జరుగుతూ ఉంటుంది? कारण क्या है, దీనికి కారణం ఏంటి? यस बाहर का सिचुएशन अलग अलग आता है, ओके, అయితే బయట పరిస్థితులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తూ ఉంటాయి. आप जैसे चाहते हो वैसा नहीं होता है। మీకు ఎలా కావాలో అలా జరగవు. लेकिन उस समय क्या करना है, అయితే ఆ సమయంలో ఏం చేయాలి? तुरंत मन को बाबा में रखो। వెంటనే మనసుని బాబా యందు ఉంచండి. शरीर का बीमारी हो गया तो फैमिली डॉक्टर के पास जाते हो ना, तुरंत कहते हो ना, అయితే శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ దగ్గరికి వెళ్తారు కదా! వెంటనే ఆయనకి చెప్తారు కదా! आपके शरीर के बारे में वो अच्छे रूप से जानता है ना, మీ శరీరం గురించి ఆయనకి బాగా తెలుసు కదా! वो तुरंत मेडिसिन देता है ना, नहीं तो क्या करना है वो कहता है ना, किस डॉक्टर के पास जाना है, क्या ट्रीटमेंट लेना है वो आपको कहता है ना। ఆయన వెంటనే మీకు ట్రీట్మెంట్ ఏదో చెప్తారు. నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో చెప్తారు కదా! छोटे बच्चे भी क्या करते हैं, जो भी समस्या है, किसी के साथ झगड़ा हुआ जो भी है, आकर माँ को कहते हैं। చిన్న పిల్లలు ఏం చేస్తారు? బయట ఎంత గొడవైనా ఏంటైనా సరే, ఏదైనా సరే పిల్లలు అమ్మకి వచ్చి చెప్తారు. माँ भी कहती है, भले उन्होंने थप्पड़ लगाया आपको, आकर मुझे बताना चाहिए था ना, आपने क्यों थप्पड़ उनको लगाया, माँ कहती है ना। అమ్మ కూడా అంటుంది కదా! వాడు నిన్ను కొట్టినా సరే, నిన్ను కొట్టొద్దు అని చెప్పాను కదా! నాకు చెప్పమని చెప్పాను కదా! నువ్వు ఎందుకు వాడిని కొట్టావు అని కూడా అడుగుతుంది అమ్మ. ऐसे सिचुएशन में అలాంటి పరిస్థితుల్లో बाबा के पास आओ, బాబా దగ్గరికి రండి. बाबा को समस्या बताओ, బాబాకి సమస్యను చెప్పండి. किस कारण से आपका मूड ऑफ हुआ है वो बताओ। ఏ కారణంగా మీ మూడ్ ఆఫ్ అయిందో అది కూడా చెప్పండి. 1 सेकंड में अशरीरी हो जाओ, ఒక్క సెకండ్‌లో అశరీరులుగా అయిపోండి. मन बुद्धि परमात्मा के हाथ में दे दो। మనసు, బుద్ధిని పరమాత్మ చేతిలోకి ఇచ్చేయండి. उस समस्या का समाधान के लिए ఆ సమస్య యొక్క సమాధానానికి बाबा బాబా विधि देता है, విధినిస్తారు, श्रीमत देता है। శ్రీమతం ఇస్తారు. वो आपको कैच करने को नहीं होता है तो అది మీకు క్యాచ్ చేయడం అవ్వకపోతే కనుక बाबा डायरेक्टली शक्ति देता है। బాబా డైరెక్ట్ గా శక్తినే ఇస్తారు. डॉक्टर के पास जाते हो, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, मेडिसिन लेते हो, మెడిసిన్ తీసుకుంటారు. टाइमली मेडिसिन नहीं लेते हैं तो डॉक्टर क्या करता है,
సమయానికి మెడిసిన్ తీసుకోలేదు అనుకోండి. అప్పుడు డాక్టర్ ఏమంటారు? इंजेक्शन देकर भेज देता है, अभी आपने मेडिसिन नहीं लिया तो भी ये इंजेक्शन काम करेगा। ఇంజె ఇంజెక్షన్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎందుకంటే మీరు మందులేసుకోపోయినా ఈ ఇంజెక్షన్ పనిచేస్తది అని చెప్పి. ऐसे ही అలాగే कुछ भी हो जाए, लेकिन मन को परमात्मा में रखना। ఏదైనా సరే మీరు మనస్సుని పరమాత్మ యందు ఉంచండి. लेकिन एक बात याद रखना, కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి. अपने स्वार्थ के लिए, మీ స్వార్థం గురించి, आपका नाम भला करने के लिए, మీ పేరుని పెంపొందించుకోవడానికి, हाँ, और अपना नाम फेमस करने के लिए या अपना स्वार्थ के लिए, మీ మనస్సుని మీ పేరుని ఇంకా గొప్ప కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి గాని, कुछ कुछ विकार के कारण కొన్ని వికారాల వల్ల కానీ बाबा के पास जाएंगे तो బాబా దగ్గరికి వెళ్లారు అంటే గనుక बाबा आपको सहयोग नहीं देगा। బాబా మీకు సహయోగం ఇవ్వరు. जो आत्मा सदा ईश्वरी सेवा के लिए निमित्त रहते हैं, ఏ ఆత్మ అయితే సదా ఈశ్వరీయ సేవకి నిమిత్తంగా ఉన్నారో, निस्वार्थ भाव से सेवा करते हैं, నిస్వార్థ భావంగా సేవ చేస్తారో उनको ही बाबा सहयोग देता है। వాళ్ళకే బాబా సహయోగం ఇస్తారు. बाबा कहता है, బాబా అంటారు, बच्चे अभी आप छोटे बच्चे नहीं रहे, పిల్లలు మీరు ఇప్పుడు ఇంకా చిన్న పిల్లలు కాదు. लौकिक में भी 60 साल के बाद वानप्रस्थ अवस्था कहते हैं ना, ओल्ड एज कहते हैं ना, अनुभवी कहते हैं ना। లౌకికల్లో కూడా 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ ఏజు, అనుభవి ఏజు అంటారు కదా. तो बाबा भी आके 60 साल हो गए है ना। బాబా కూడా వచ్చి 60 సంవత్సరాలు అయిపోయింది కదా. भले आप आकर 10 साल हो गए, लेकिन 60 साल का ज्ञान तो आपके पास है ना। మీరు వచ్చి 10 సంవత్సరాలే అవ్వచ్చు, కానీ బాబా వచ్చి 60 సంవత్సరాలు అయిపోయింది కదా. ज्ञान तो आपके पास है। జ్ఞానం అయితే మీ దగ్గర ఉంది. अभी आप क्या बने हो? మీరు ఇప్పుడు ఎలా అయ్యారు? नॉलेजफुल हो। నాలెడ్జ్‌ఫుల్ అయ్యారు. ज्ञान तो है, జ్ఞానం అయితే ఉంది. आपके पास इतना ज्ञान है, మీ దగ్గర ఎంత జ్ఞానం ఉంది అంటే दूसरों को घंटे तक ज्ञान दे सकते हो। వేరే వాళ్ళందరికీ కూడా మీరు గంటలు గంటలు కూడా జ్ఞానం ఇవ్వగలరు. लेकिन కానీ नॉलेजफुल के आधार पर జ్ఞానం ఆధారంగా पावरफुल नहीं हो। మీరు పవర్‌ఫుల్ గా లేరు. पावरफुल कब होता है? పవర్‌ఫుల్ గా మీరు ఎప్పుడవుతారు? ज्ञान के आधार पर सदा बाबा के साथ कनेक्शन में रहो, तब पावर आ जाता है बाबा से। జ్ఞానం ఆధారంగా సదా బాబాతోనే ఉండండి, అప్పుడు మీలో పవర్ వస్తుంది. समय के अनुसार उस पावर को बढ़ाना पड़ता है। సమయం అనుసారంగా ఆ పవర్ ని కూడా పెంచాల్సి వస్తుంది. जैसे अंधकार ज्यादा होता ही जाता है, उतना रोशनी ज्यादा लगाना पड़ता है, लाइट ज्यादा ऑन करना पड़ता है। ఎందుకంటే అంధకారం వచ్చే కొద్దీ అంత పెద్ద లైట్లు పెంచాల్సి వస్తుంది. जितना पावर बाबा का पावर आप में आ जाता है, ఎంత బాబా యొక్క పవర్ మీలోకి వస్తుందో उतना आप सक्सेसफुल बन जाते हो। అప్పుడు మీరు అంత సక్సెస్ఫుల్ గా అయిపోగలరు. सिर्फ नॉलेजफुल सक्सेसफुल नहीं बनता है। ఓన్లీ నాలెడ్జ్‌ఫుల్ మరియు सिर्फ नॉलेज है, लेकिन बाबा का शक्ति नहीं लिया, आपको सफलता नहीं मिलेगा। మీకు ఓన్లీ జ్ఞానమే ఉంది, బాబా యొక్క शक्ति आप में శక్తి नहीं आ లేదు, रहा है, ఆ శక్తి మీ రావట్లేదు, అప్పుడు దాన్ని सफलता नहीं मिलेगा। అప్పుడు మీకు సఫలత దొరకదు. नॉलेजफुल के बाद पावरफुल, उसके बाद सक्सेसफुल। నాలెడ్జ్‌ఫుల్ తర్వాత పవర్‌ఫుల్ తర్వాత సక్సెస్‌ఫుల్. उस कर्म में बाबा का शक्ति बहुत 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 जरूरी है। पावर आपका शक्ति नहीं, बाबा का शक्ति चाहिए। ఏదైనా ఆ కర్మకి బాబా యొక్క శక్తి పవర్ ఖచ్చితంగా కావాలి. ये सभी होने के बावजूद भी ఇవన్నీ అయినప్పటికీ కూడా आपकी जिंदगी में बहुत बार आपने बाबा को यूज किया है और सफलता का अनुभव भी आपको हुआ है। ఇవన్నీ అయినా సరే మీరు బాబాని చాలా సార్లు ఉపయోగించుకున్నారు మీ జీవితంలో, మీకు ఆ అనుభవం కూడా ఉంది. ऐसे भी होने के बावजूद भी అలా అయినప్పటికీ కూడా आज भी आपका मन प्रसन्न चित्त के बदले प्रश्न चित्त क्यों होता है? ఇలా అన్ని జరిగినా కూడా ఇప్పుడు కూడా మీ మనసు ప్రసన్న చిత్తులుగా అవ్వకుండా ప్రశ్న చిత్తులుగా ఎందుకు అవుతుంది? आपका स्लोगन क्या है? స్లోగన్ ఏంటి? మీ స్లోగన్ ఏంటి? सफलता मेरा जन्म सिद्ध अधिकार है। సఫలత నా జన్మ సిద్ధ అధికారము అని చెప్పి. जब भी आप बाबा को यूज करते हो, आपको सफलता मिलता है। ఎప్పుడు మీరు బాబాని ఉపయోగించుకుంటారో అప్పుడు మీకు సఫలత దొరుకుతుంది. लेकिन कभी कभी सफलता क्यों नहीं मिलता है? కానీ అప్పుడప్పుడు మీకు సఫలత ఎందుకు దొరకదు? उसका मेन कारण है దానికి మెయిన్ కారణం ఏంటంటే कमजोर संकल्प। అక్కడ బలహీనమైన సంకల్పం. ऐसा नहीं हुआ तो
ఇలా అవ్వకపోతే नहीं होगा तो क्या करना है? ఇలా అవ్వకపోతే ఏం చెయ్యాలి? ऐसे कर्म के फल के पहले ही आप ऐसे दीवार पर खड़े कर लेते हो। ఇలా కర్మ జరగడానికి ముందే మీరు గోడలు కట్టేస్తారు. इसीलिए जो इजीली कर्म होना चाहिए वो नहीं होता। అందువల్ల ఏది పని ఈజీగా అవ్వాలో అది అవ్వదు. बाबा के ऊपर भरोसा रखो। బాబా మీద నమ్మకం పెట్టుకోండి. जो भी होता है कल्याण के लिए होता है, ये स्लोगन सदा याद रखना। ఏది అయినా సరే కళ్యాణం గురించే అవుతుంది. ఈ స్లోగన్ మీరు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. इसीलिए कर्म के फल के बारे में आप सोचना नहीं। అందువల్ల కర్మల యొక్క ఫలితం గురించి మీరు ఆలోచించొద్దు. सारा जिम्मेदारी बाबा को दिया है तो बाबा देख लेगा, आप क्यों चिंता करते हो? మొత్తం బాధ్యత అంతా బాబాకి ఇచ్చారనుకోండి, బాబా చూసుకుంటారు. మీరెందుకు టెన్షన్ పడతారు? तो इस कारण से आपको कभी कभी भी सदा सफलता नहीं मिलता है। ఈ కారణంగా మీకు ఎప్పుడు సఫలత అప్పుడప్పుడు దొరకదు. दूसरा कारण है, రెండవ కారణం ఏంటంటే, सफलता मिलना है तो సఫలత దొరకాలి అంటే కనుక बीज डालेंगे तभी तो फल मिलेगा। మీరు బీజం వేస్తేనే కదా ఫలం దొరుకుతుంది మీకు. अच्छा बीज डालेंगे तो अच्छा ही बीज मिलेगा। మంచి విత్తనం వేశారు అనుకోండి, మంచి ఫలం దొరుకుతుంది. आपने टोबैको का झाड़ लगाया और चाय का पत्ता आना चाहिए, आ सकता है क्या? మీరు టొబాకోని వేసి విత్తనము వేరు వేసి మీకు టీ పొడి టీది కావాలి, టీ చెట్టు కావాలి అంటే టీ మొక్క వస్తుందా? नहीं है ना। రాదు కదా. जो भी संकल्प है किसके आधार पर चेक करो। ఏ సంకల్పాలైనా ఏ ఆధారంగా ఉన్నాయో చెక్ చేసుకోండి. तन के लिए पूछ रही हो, स्वार्थ के लिए पूछ रही हो, क्या विश्व के लिए पूछ रही हो, चेक करो। తనువు గురించి అడుగుతున్నారా, లేకపోతే శరీరం గురించి అడుగుతున్నారా, లేకపోతే విశ్వాసం గురించి అడుగుతున్నారా, చెక్ చేసుకుంటూ ఉండండి. आत्मा के लिए पूछ रही हो या अपना नाम मान के लिए पूछ रहे हो, चेक करो। ఆత్మ గురించి అడుగుతున్నారా, లేకపోతే మీ కీర్తి ప్రతిష్టల గురించి అడుగుతున్నారా, చెక్ చేసుకుంటూ ఉండండి. सदा सफलता मिलना है तो ఎల్లప్పుడూ సఫలత దొరకాలి అంటే हर समय, ప్రతి సమయము, हर संकल्प, ప్రతి సంకల్పము, हर संपत्ति ప్రతి సంపత్తి सदा बाबा को देकर ఎల్లప్పుడూ బాబాకిచ్చి सफल करो। సఫలం చేసుకోండి. किसमें आपको सफलता नहीं मिल रहा है, ఇందులో మీకు సఫలత దొరకటం లేదు అంటే वो धन वो साधन आप बाबा के हवाले नहीं कर रहे हो। ఆ సాధనం మీరు బాబాకి అప్పజెప్పట్లేదు. आप क्या करते हो? మీరేం చేస్తారు? मेरा धन है, నా ధనము, मेरा तन है, నా తనువు. और कभी कभी है ना समय को वेस्ट कर लेते हो। అప్పుడప్పుడు ఏం చేస్తారు? మీరు సమయాన్ని వేస్ట్ చేసేస్తారు. इस कारण से सदा जो जितना शक्ति मिलना चाहिए वो नहीं मिलता है। దీని కారణంగా సదా మీకు ఏ శక్తి దొరకాలో అది దొరకటం లేదు. तो ये बाबा का लास्ट मिलन का इस सीजन का लास्ट मिलन है। అయితే ఇది బాబా యొక్క సీజన్ యొక్క లాస్ట్ మురడి. तो इसमें क्या करना है? ఇందులో అప్పుడు ఏం చేయాలి? यज्ञ में क्या करते हैं? యజ్ఞంలో ఏం చేస్తారు? लास्ट में पूर्णाहुति करते हैं। లాస్ట్ లో పూర్ణాహుతి చేస్తారు. ऐसे అలాగే सारे प्रश्न को आज स्वाहा करो। అన్ని ప్రశ్నల్ని ఈ రోజు స్వాహా చేసేయండి. 100% बाबा को समर्पित हो जाओ। 100% బాబాకి సమర్పితులు అయిపోండి. सदा अपने मन को बाबा में रखो। ఎల్లప్పుడూ మీ మనసుని బాబా మీద ఉంచండి. वो निराकार कमाई को स्टॉक करते चलो। ఆ నిరాకార యొక్క कमाई को स्टॉक ఆ करते चलो। ఆ నిరాకారమైన సంపాదనని స్టాక్ చేసుకుంటూ జమ చేసుకుంటూ వెళ్ళండి. ब्रह्मा बाबा ने कभी अपने नाम पर बिल्डिंग लिया क्या? బ్రహ్మ బాబా ఆయన పేరుతో ఎప్పుడైనా బిల్డింగ్ తీసుకున్నారా? अपने नाम पर बैंक बैलेंस रखा क्या? ఆయన పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్ ఉంచుకున్నారా? लेकिन अंदर से वो रूहानी कमाई करते गए ना। అయితే లోపల నుంచి ఆ ఆత్మిక సంపాదనని సంపాదించుకుంటూ వెళ్ళారు కదా. एक बात याद रखना, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, कमाई करने का समय अभी है। సంపాదన సంపాదించుకునే సమయము ఇదే. अभी आप सीरियसली कमाई करेंगे तो 21 जन्म आराम से खाकर पीकर बैठेंगे। ఇప్పుడు మీరు సంపాదన సరిగా సంపాదించుకుంటే 21 జన్మలు మీరు ఆరాంగా విశ్రాంతిగా తినొచ్చు, 60 కూర్చోవచ్చు. साल के बाद आप जाएंगे गवर्नमेंट के पास, मुझे जॉब दे दो, कोई भी जॉब नहीं देगा, वो तो रिटायरमेंट एज है। 60 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఉద్యోగం ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు, ఎందుకంటే అది రిటైర్మెంట్ ఏజ్. ऐसे ही అలాగే ड्रामा में भी డ్రామాలో కూడా कमाई का समय अलग है, సంపాదించుకునే సమయం వేరు, आराम से बैठकर खाने का समय अलग है। ఆరామంగా కూర్చుని విశ్రాంతి కూర్చుని
కూర్చునే సమయం వేరు. आगे आपके पास लोग दान मांगने के लिए आएंगे। ముందు మీ దగ్గరికి జనము అడగడానికి వస్తారు. 60 साल के लोग घर में बैठेंगे, बहुत सारे लोग आएंगे, 2 पैसा दे दो, पैसा दे दो, मांगने के लिए आएंगे। 60 సంవత్సరాల जब 60 साल का कोई व्यक्ति घर में रहता है, टेम्पल वाले, कोई सोशल सर्विस वाले आकर पूछते हैं, थोड़ा धन दे दो, ये हम कर्म कर रहे हैं। 60 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల వృద్ధులు ఇంట్లో ఉన్నారు అనుకోండి. అందరూ వస్తూ ఉంటారు డబ్బులు ఇవ్వండి అని చెప్పి టెంపుల్ నుంచి గాని వేరే వాళ్ళు కానీ. तो अभी कमाई करने का समय है, फुल कमाई करो, निराकार रूप में करो। అయితే ఇప్పుడే సంపాదించుకునే సమయము, బాగా సంపాదించుకోండి నిరాకార రూపంలో. प्रश्नचित्त नहीं बनना, ప్రశ్న చిత్తులుగా అవ్వద్దు, सदा प्रसन्न चित्त बनो। సదా ప్రసన్న చిత్తులుగా అవ్వండి. वो प्रसन्नता निरंतर बढ़ना चाहिए। ఆ ప్రసన్నత నిరంతరము పెరుగుతూ ఉండాలి. सदा एक बात याद रखना, ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, कितना आपका मन बाबा के गोद में है, ఎంత మీ మనసు బాబా యొక్క ఒడిలో ఉందో, कितना निरंतर सेवा चल रहा है, ఎంత అలా నిరంతరము సేవ జరుగుతూ ఉంటుందో, कितना फल प्राप्त हुआ है, ఎంత ఫలితం మీకు ప్రాప్తి అయిందో, कितना खुशी बढ़ रहा है, ఎంత సంతోషం పెరుగుతుందో, उसके आधार पर आपके सारे समस्या का समाधान मिल जाएगा। దాని ఆధారంగా మీ సమస్యలకి సమాధానం దొరుకుతుంది. इसके लिए దాని గురించి बीच बीच में మధ్య మధ్యలో अशरीरी बनने का प्रैक्टिस करो। అశరీరులుగా అయ్యే ప్రాక్టీస్ చేయండి. ऐसे అలాంటి चारों ओर के నలువైపులా ఉన్న सर्व प्रश्न चित्त से परिवर्तन होने वाले, సర్వ ప్రశ్న చిత్తుల నుండి పరివర్తన అయ్యే వారందరికీ, सदा प्रसन्न चित्त के पर्सनालिटी में रहने वाले సదా ప్రసన్న చిత్త పర్సనాలిటీలో ఉండేవారికి, श्रेष्ठ आत्माओं को, ఆ శ్రేష్ఠ ఆత్మలకు, सदा अपने विजय और जन्म सिद्ध अधिकार के स्मृति में रहने वाले సదా తమ విజయము మరియు జన్మసిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారికి, स्मृति स्वरूप विशेष आत्माओं को, స్మృతి స్వరూప విశేషాత్మలకు, सदा सफल करने वाले और कराने वाले आत्माओं को, సదా సఫలం చేయడము మరియు అనుభవం చేసేవారికి, बाप के समीप आत्माओं को, తండ్రికి సమీపంగా ఉండే ఆత్మలకు, बाप दादा का याद प्यार और नमस्ते। బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. तो सदा रूहानी कमाई करते रहना, కాబట్టి ఎల్లప్పుడూ ఆత్మిక సంపాదన చేస్తూ ఉండండి, रूहानी पर्सनालिटी में रहना। ఆత్మిక పర్సనాలిటీలో ఉండండి. जब भी हर सेकंड दुनिया में जाते हो ना, ఎప్పుడైనా ఒక సెకండ్ ప్రపంచంలోకి వెళ్తే नया नया गहने पहन कर ही जाना। కొత్త కొత్త నగలు వేసుకునే వెళ్ళండి. इसका मतलब नया नया अनुभव करते जाना। దాని దాని नया नया बाबा के गोद में रहकर नया नया अनुभव करते रहना। దాని అర్థం ఏమిటంటే బాబా ఒడిలో ఉండి కొత్త కొత్త నగల్ని పెట్టుకుని వెళ్ళండి అని, అంటే శక్తుల్ని అనుభవం చేసుకుని వెళ్ళండి అని. निराकार अनुभव को ज्यादा करना, నిరాకార అనుభవాన్ని ఎక్కువ చేసుకుని వెళ్ళండి. ये है ब्राह्मण जीवन का पर्सनालिटी। ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. ओके, ओम शांति। ఓకే, ఓం శాంతి.